నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురుకృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ కావించగల సమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి. అలా జీవిత విధానం నడుపుకొని ధన్యత పొందిన ధన్యజీవి పేరు కాటపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు. వీరిది స్వగ్రామం కల్లూరుపల్లి. వీరు అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీల ఈ లీల 3 భాగాలుగా ఉంది. ఇది 2వ భాగం అన్నమాట. గత భాగంలో వీరి తండ్రి గారు స్వామివారి దగ్గరే ఉంటున్నారని స్మరించుకున్నాము. వీరి తండ్రి గారి పేరు సుబ్బరామరెడ్డి గారు. వీరు భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గరే ఉంటున్నారని స్మరించుకున్నాము. అలా జరుగుతూ వీరు స్వామివారి దగ్గర ఉంటుండగానే ఒకసారి స్వామివారిని ఇలా అడిగారనమాట. అతను, స్వామి నేను ఊరికి వెళ్ళి వస్తాను అని స్వామివారితో చెప్పారు వీరి తండ్రి గారు. అప్పుడు స్వామి ఇలా అన్నారనమాట, అయ్యా నేనే పొమ్మని చెబుదామనుకున్నా, నువ్వు వెళ్ళి ఎట్లా పోయిన వాడివి అట్లే రావాలి, కంట తడి పెట్టకూడదు అని అన్నారు స్వామి. ఆ తర్వాత వీరి తండ్రి గారు అదే విధంగా స్వామివారికి చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత వీరి ఊరికి వచ్చారు. 3 గంటల్లో వీరి ఊరికి వచ్చిన 3 గంటల్లో వీరి తమ్ముడు సుబ్బారెడ్డి గారి తమ్ముడు మరణించారనమాట. అప్పుడు వీరి తండ్రి గారికి స్వామివారి మాటలు గుర్తుకు వచ్చాయన్నమాట. కంట తడి పెట్టకూడదని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరికి చెప్పి పంపించారు కదా. అదేవిధంగా వీరు కొడుకు చనిపోయినా కంట తడి పెట్టలేదు, అలాగే ఉన్నారు నిబ్బరంగా. దాంతో వీరి మేనత్త గారు అంటే వీరి తండ్రి చెల్లెలు, తర్వాత వీరి చెల్లెలు సుబ్బారెడ్డి గారి చెల్లెలు అందరూ వీరి తండ్రి గారిని నిందించారనమాట. నువ్వు ఎంత కఠినాత్ముడివి, 22 సంవత్సరముల బిడ్డ, 6.5 అడుగుల బిడ్డ మరణిస్తే కనీసం కంటతడి కూడా పెట్టలేని కఠినాత్ముడివి నువ్వు అని అందరూ నిందించారనమాట. అది అయిపోయిన తర్వాత అవన్నీ అయిపోయి ఆ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత స్వామివారి దగ్గరకు వీరి తండ్రి గారు యథాప్రకారం స్వామివారి దగ్గరకు వెళ్ళిపోయారు. స్వామివారి దగ్గరకు వెళ్ళి ఇలా మొరపెట్టుకున్నారనమాట. స్వామి నన్ను తీసుకుపోకూడదా, ఎందుకు ఇట్లా చేసావు నన్ను, నేను మీ మాట జవదాటకూడదని నేను మీ మాట జవదాటకూడదని కంటతడి పెట్టలేదు మీరు చెప్పినట్టుగా. దాంతో మా చెల్లెలు కూతురు అందరూ కూడా నన్ను చాలా నిందించారు అని బాధతో స్వామివారికి విన్నవించుకున్నారనమాట. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా నువ్వు మంచి పని చేసావు, నా మాట పాటించి కంటతడి పెట్టలేదు. నువ్వు నా మాట పాటించి కంటతడి పెట్టలేదు. మనం ఎంత తెచ్చుకుంటే అంతే వస్తుంది అయ్యా, లేనిది రమ్మన్నా రాదు, ఉన్నది పొమ్మన్నా పోదు అని అన్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పారు. ఆ విధంగా వారికి హితవు చెప్పారనమాట. ఆ తర్వాత ఒకరోజు స్వామివారు వీరి తండ్రి గారితో ఇలా అన్నారనమాట, అయ్యా నీ కొడుకు చేలోకి వెళ్ళి వస్తున్నాడు చూడు అన్నారు. అదే విషయం ఆ టైంలో వీరి అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వీరి తండ్రి గారు సుబ్బరామరెడ్డి గారు వీరి ఊరికి వచ్చారనమాట. ఊరికి వచ్చి కొడుకుని అడిగారనమాట, నిన్న నువ్వు ఏం చేస్తున్నావు ఆ టైంలోనే అని అడిగారు. అప్పుడు అంటే అదే విధంగా ఎక్కడికి వెళ్ళావు అని అంటే, ఆ టైంలోని నేను పొలంలోకి గంప తీసుకొని వెళ్ళాను అని చెప్పారనమాట. అప్పుడు వీరి తండ్రి ఇలా అన్నారు, అందుకేరా నేను అది తెలుసుకుందామని చూసి పోదామని వచ్చాను, స్వామి గొప్పవాడరా, వారికి అన్నీ తెలుసు, వారు సర్వజ్ఞులు అని చెప్పారనమాట. అప్పుడు కానీ ఈ సుబ్బారెడ్డి గారికి స్వామివారి మీద నమ్మకం లేదు కదా. దాంతో వ్యంగ్యంగా ఇలా అన్నారనమాట, ఊర్లో కాటి కాపరి వాళ్ళు ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు పుస్తకాలు ఎత్తుకొని ఊర్లోకి పోతే 2 లేక 3 వేలు సంపాదించుకొని వస్తారు, వాళ్ళు కూడా ఇలాంటి మాటలు చెప్పగలరు, ఈ మాటలు విని నేను స్వామిని నమ్ముతానని అనుకుంటున్నామేమో అని స్వామివారిని అతను ఎగతాళి చేశారు. తండ్రి చెప్పిన మాటలేమీ వినలేదన్నమాట. దాంతో ఈ తండ్రికి కోపం వచ్చి ఉగ్రుడే ఈ కొడుకుని మందలించారనమాట.
ఆ తర్వాత జరిగిన సంఘటన ఇది. మరొకసారి ఏంటంటే, ఈ స్వామివారు ఇతనికి సుబ్బరామరెడ్డి గారికి ఇలా అన్నారనమాట. అయ్యా, నీ కొడుకు సంతానం కలుగుతారు, పోయిన నీ కొడుకు కోడలు బిడ్డలుగా పుడతారు అని చెప్పారనమాట. దాంతో వీరి తండ్రి గారు సంతోషంగా వచ్చి ఈ సుబ్బారెడ్డి గారికి చెప్పారనమాట. నీకు సంతానం కలుగుతుందని స్వామివారు చెప్పారు అన్నారు. దాంతో ఇతనికి, ఎందుకంటే ఆ మాటలు రుచించలేదు. ఎందుకంటే ముందు ఏమో సంతానం లేదని చీటీ వ్రాయించి ఇచ్చారు స్వామివారు, ఇప్పుడు సంతానం అని చెప్తున్నారు. దాంతో వీరికి ఆ మాటల మీద నమ్మకం కలగలేదు, ఏమాత్రం నమ్మలేదన్నమాట. కానీ ఆ తర్వాత వారు చెప్పినట్టుగానే వీరికి మొదట వీరి మరదలు అమ్మాయిగాను, తర్వాత వీరి తమ్ముడు అబ్బాయిగాను 2 సంతానం కలిగారు వీరికి. ఓం నారాయణ. ఆది నారాయణ.